హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఉద్యోగులకు DA 2.5% పెంపండి. మిగిలిన ఉద్యోగులకు DA, PRC ఎప్పుడు? దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 2.5% డీఎన్ఎస్ అలవెన్స్ పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ పెంపు రేపటి నుంచి అమలులోకి వస్తుందని అయితే స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం కానుకగా డీఏ అమలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీఏ పెంపు అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. తాజా నిర్ణయాలతో ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం 3.6 కోట్ల అదనపు భారమైతే పడనుంది. మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాన్ని అయితే ఉపయోగించుకున్నారని, ఈ పథకంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం వల్ల ఇప్పటికే దాదాపుగా 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఇతర ఉద్యోగుల డీఏ పెంపు ఎప్పుడు అంటే, ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డీఏ పెంచినప్పటికీ ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంకా 5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, హెల్త్, పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి కూడా డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల వంటి అంశాలు కూడా ఈ బడ్జెట్‌లో చర్చకు రావాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్య త్వరలో పరిష్కారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై దాదాపు 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులు క్లియరెన్స్ కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు కూడా త్వరలో మంచి వార్త అందుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యోగ సంఘాల నుంచి ఈ మేరకు ప్రధాన డిమాండ్లు: ఉద్యోగుల పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ అమలు కోసం నిధులు కేటాయించాలి. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు స్పష్టమైన టైమ్ ఫ్రేమ్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలి. కేబినెట్ సబ్ కమిటీ వేగంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలైతే తీసుకోవాలి. సో, ముందు ఏం జరగబోతుంది అంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కీలక సమావేశాన్నైతే నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం త్వరలో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు ఇతర ఉద్యోగుల సమస్యలపై కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు మరిన్ని సానుకూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల కోసం తగిన నిధులను కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకి ఈ మేరకు శుభవార్త: 2.5% డీఏ పెంపు.